ప్రైజ్ గాడ్. ఈరోజు న్యాయాధిపతుల లక్షణాలు చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతులు తరచుగా ఇశ్రాయేలు శత్రువులపై పోరాడి ప్రజలను ఓటమి మరియు అణిచివేత నుండి విడిపించిన సైనిక రాజకీయ నాయకులు. వారు దేవునిచే దైవికంగా లేపబడిన వ్యక్తులు. వాళ్ళు దైవికంగా నియమింపబడిన వ్యక్తులు. తరచుగా వారి లక్ష్యాన్ని నెరవేర్చడానికి ప్రభు ఆత్మతో వరించబడ్డారు. వాళ్ళు న్యాయమూర్తులు ఇశ్రాయేలీలను దేవుణ్ణి ఆరాధించడానికి మరియు ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి తిరిగి నడిపించడానికి కూడా పనిచేశారు. ఈ న్యాయమూర్తులు ఏం పనిచేశారట? ఇశ్రాయేలీల దేవుణ్ణి ఆరాధించడానికి మరియు ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి తిరిగి నడిపించడానికి కూడా పనిచేశారు వీళ్ళు. అయితే న్యాయమూర్తుల పుస్తకం పాపం, అణిచివేత. ఈ న్యాయమూర్తుల పుస్తకం, జడ్జెస్ పుస్తకం ఏం చెప్తోందంటే పాపం, అణిచివేత, పశ్చాత్తాపం మరియు విమోచన కాలాల ద్వారా తిరుగుతుందన్నమాట. ఈ న్యాయాధిపతుల్లో ఎంతసేపు పాపం, అణిచివేత, పశ్చాత్తాపం మరియు విమోచన ఆ కాలాల గుండానే తిరుగుతూ ఉంటుంది. కొంతమంది న్యాయమూర్తులకు న్యాయపరమైన బాధ్యతలు కూడా ఉన్నాయి. మోషే వివాదాలను పరిష్కరించినట్లుగా న్యాయపరమైన బాధ్యతలు ఉన్నాయి. కానీ న్యాయమూర్తులు ఈ పుస్తకంలో ఇది వారి ప్రాథమిక విధి కాదు. వారి నాయకత్వం తరచుగా ప్రాంతీయంగా ఉంటుంది. వీళ్ళు తెగలుగా విభజించబడ్డారు కాబట్టి, తెగలుగా ఏర్పరచబడ్డారు కాబట్టి ఆ ప్రాంతాలకు తగ్గినట్టుగా నాయకత్వం ఉంటుందన్నమాట. ఈ సమయంలో ఇశ్రాయేల్ ఏకీకృత దేశంగా కాకుండా తెగల సమాఖ్యగా ఉండేది. చెప్పాను కదా, ఒకే దేశము ఇశ్రాయేల్ దేశం ఏకీకృత దేశంగా కాకుండా తెగల సమాఖ్యగా ఉంది కాబట్టి నాయకత్వం ప్రాంతానికి సంబంధించినగా ఉండేది మాట. న్యాయాధిపతుల కాలం వారి పేరు పెట్టబడిన పాత నిబంధన పుస్తకంలో వివరించబడింది. ఈ న్యాయాధిపతుల కాలం వారి పేరు పెట్టబడిన అంటే జడ్జెస్ న్యాయాధిపతులను పేరు పెట్టబడిన పాత నిబంధన పుస్తకంలో వివరించబడింది. ఇది జాషువా మరణం మరియు ఇశ్రాయేలు మొదటి రాజుల స్థాపన. జాషువా మరణం, యెహోషువ మరణం తర్వాత మొదటి రాజుల స్థాపన మధ్య సమయాన్ని చూపిస్తుందన్నమాట, కవర్ చేస్తుంది. ఈ పుస్తకం ఇశ్రాయేలీయులు దేవుని నుండి దూరమై వారి శత్రువులకు అప్పగించబడి దేవునికి మొరపెట్టి ఆపై న్యాయమూర్తుల ద్వారా విడిపించబడే ఒక చక్రాన్ని ప్రాధాన్యత కలిగి ఉంటుందండి. ఏమిటంటే ఈ పుస్తకంలో ఇశ్రాయేలీయులు దేవుని